తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11వ తేదీన ఇలా పోలింగ్ రోజు. అది ఈ మున్సిపల్ ఎన్నికలలో బీసీ జేఏసీగా అదే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశం మీద బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకి బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి జాజుల లింగంగౌడ్ గారి సభాధ్యక్షతన, అదేవిధంగా బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి బొల్లెపల్లి స్వామి గారి సమన్వయంతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సమావేశంలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి జేఏసీ వర్కింగ్ చైర్మన్ అయినటువంటి ఉజ్జకృష్ణ గారు, కో చైర్మన్ అయినటువంటి కుల్కచల్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారు, అదేవిధంగా మాదేశి రాజేందర్ గంగపుత్ర గారు, తారకేశ్వర్ గారు, అదేవిధంగా సత్యరాజ్ గౌడ్ గారు, మన వెంకటేష్ గౌడ్ గారు, మహేష్ మేర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రవి గారు, బండి స్వామి గారు, రవీందర్ గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు చూస్తుంటే ఏ రాజకీయ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఒక ప్రచారాన్ని మనం చూస్తుంటే ఏ రాజకీయ పార్టీకి కూడా సిద్ధాంతాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ పార్టీలన్నీ సిద్ధాంతాలు గాలికి వదిలేసినాయి. ఎంత అపవిత్రమైనటువంటి పొత్తులు, ఎంత అక్రమ సంబంధాలంటే అసలు సిగ్గనిపిస్తుంది ఈ పార్టీలను చూస్తే. దక్షిణ తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్ పొత్తు, ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం పొత్తు, దక్షిణ తెలంగాణ ఓ జిల్లాలో కాంగ్రెసు సిపిఐ సిపిఎం పొత్తు, మళ్ళీ పక్క జిల్లాలో సిపిఐ సిపిఎం బీఆర్ఎస్ పొత్తు, అదేవిధంగా ఇంకొక జిల్లాలో కాంగ్రెసు బీఆర్ఎస్ పొత్తు, ఇంకొక జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ పొత్తు, అదేవిధంగా ఇంకొక జిల్లాలో బీజేపీ కాంగ్రెసు బీఆర్ఎస్ పొత్తు. అసలు రాజకీయాలంటే ఇంత సిద్ధాంతం లేనటువంటి రాజకీయాలు ఇవి. ఇది నేను చెప్తున్నది కాదు, ఇది ఈనాడు పేపర్. ఈనాడు పేపర్లో 3 పార్టీలు ఒక్కటయ్యాయి. ఇది 3 పార్టీలు ఒక్కటయ్యాయి. ఎక్కడ? భువనగిరిలోనట కౌన్సిలర్గా పోటీ చేస్తే కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కలిసి ఒక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంటే వీళ్ళకు పైకి మాత్రమే రాజకీయ వైరం ఉంది, కానీ లోపలంతా వాళ్ళు చీకటి స్నేహితులే. చీకటి ఒప్పందం, అదేవిధంగా అక్రమ పొత్తులు. ఇది ఒక రాజకీయ వ్యభిచారం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు? రేవంత్ రెడ్డి గారు, ఇది సాక్షి పేపరు, రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు? బీజేపీ బీఆర్ఎస్ది పెవికాల్ బంధం. బీజేపీ బీఆర్ఎస్ది అట పెవికాల్ బంధం అంట. అదేవిధంగా ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే, ఇది వెలుగు పేపర్లో, ఇది కూడా బీఆర్ఎస్ వెలుగు పేపర్లో బీజేపీ బీఆర్ఎస్ది ఇలా వాళ్ళ పొత్తుబంధం అని వాళ్ళు అంటారు. ఎన్నికల ప్రచారంలో మీరు చూసుకుంటే ఇంత అపవిత్రమైనటువంటి పొత్తులతో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సిద్ధాంతాలు లేవుగా, వాళ్ళకు ఎలాంటి రాజకీయ సిద్ధాంతాలు లేవు. కాబట్టి బీసీ సమాజానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళకే లేనటువంటి సిద్ధాంతాలు, వాళ్ళే ఒక అపవిత్ర కలయికతోటి ఎన్నికలు పోతుంటే ఇప్పుడు బీసీలకు ఏమొచ్చింది? మనకెందుకు రాజకీయ పార్టీని అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఆయనకు బీఆర్ఎస్ పార్టీ అవసరమా?
బీజేపీలో ఉన్న ఆయనకు బీజేపీ పార్టీ అవసరమా? కాంగ్రెస్లో ఉన్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ అవసరమా? కాబట్టి వాళ్ళకే లేనటువంటి ఆ పార్టీల పేరు మీద ఆస్తులు సంపాదించి సంపద సంపాదించి ఆ తర్వాత పదవులు సంపాదించి పదవులతోటి గౌరవం సంపాదించినటువంటి పార్టీలే సిద్ధాంతాలను గాలికి వదిలేసినప్పుడు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి, 3 కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 116 మున్సిపాలిటీలో 3 కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీసీ సమాజం ఇలా బీసీలు 136 కులాలు పొత్తు పెట్టుకోవాలి. పొత్తు అనేది బీసీల మధ్యన జరగాలి. ఇప్పుడు పార్టీల మధ్యన కాదు పొత్తు రాష్ట్రంలో జరిగేది, బీసీల మధ్యన పొత్తు జరగాలి. ఆ పార్ట ఈ పార్ట ఈక పార్ట తోక పార్ట అనేది బీసీలు చూడొద్దు. బీసీలు చూడాల్సింది ఎన్నికల్లో నిలబడ్డది బీసీ బిడ్డడా కాదా చూడాలి. ఇలా 116 మున్సిపాలిటీలో ఇవాళ దాదాపు 38 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు రిజర్వేషన్లు అయ్యాయి. కానీ ఎంత రావాలి? ఇవాళ దాదాపు ఒక 60 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు రావాలి, 50% అయిన. బీసీ జనాభా ప్రకారం కులగన్న జనాభా ప్రకారం 68 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు రావాలి. అదేవిధంగా ఇవాళ కార్పొరేటర్లు కౌన్సిలర్లు 653 కేటాయించారు. 653 కాదు, 1158 మున్సిపల్ కార్పొరేటర్లు కౌన్సిల్ రావాలి. ఇవాళ ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలో జనరల్ స్థానాలు అనగానే రెడ్డి రావులకు రిజర్వేషన్ అయిపోయింది. 10% ఉన్నటువంటి రెడ్డి రావులకు 50% స్థానాలు వాళ్ళకి అవసరం అని అడుగుతున్నారు. 50% స్థానాలు వాళ్ళకి ఎట్లా కేటాయిస్తారంటున్నారు. అందుకోసమే ఇవాళ బీసీ సమాజం ఒక్కటిగా తెలుసుకోవాలి, పార్టీలు కేవలం అవి నిమిత్త మాత్రమే, పార్టీలతో సంబంధాలు వద్దు. బీసీలు తమ జనాభా దామాసి ప్రకారం పాలనలో ప్రాతినిధ్యం రావాలంటే బీసీల ఓటు బీసీలకు వేసుకోవాలి. బీసీల ఓటు బీసీలకు వేసుకునడం ద్వారా ఓటు మనదే, సీటు మనదే అవుతుంది. ఓటు బీసీది అయినప్పుడు 60% ఓట్లు బీసీలు అయినప్పుడు 60% సీట్లు కూడా బీసీలే కావాలి. ఇదే బీసీ జేఏసీ నినాదం. 60% ఓట్లు బీసీలు అయినప్పుడు 60% సీట్లు కూడా బీసీలే కావాలి. దానికోసం మున్సిపల్ ఎన్నికలను వేదికగా తీసుకోండి. మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా చెప్పినాం. గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా ఒకటే పిలిపించడం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 60% ఉన్నటువంటి బీసీలకు అడ్డంగా నిలువున 17% రిజర్వేషన్లను బీసీలను ఊచకోత ఊసి బీసీలను రాజకీయ పాలేరులుగా చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ బీసీ ఉద్యమం, బీసీ సమాజానికి మేము ఒకటే పిలిపించినాం. బీసీలారా, ఓటు అనే ఆయుధంతో అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల పాలనను పాతి పెట్టాలి. ఓటు అనే ఆయుధంతో అగ్రకుల పటేళ్ల దొరల పాలనను పాతి పెట్టాలి. గ్రామ స్థాయి నుంచే బీసీ రాజ్యానికి పునాదులు కావాలి, పునాదులు పడాలి. బీసీ రాజ్యాధికారానికి పునాదులు వాడాలంటే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను పార్టీలకు ఖచ్చితంగా గెలిపించుకుందామని మేము పిలుపునిస్తే ఇవాళ 17% రిజర్వేషన్ ఉన్నటువంటి సర్పంచులు, ఇంతకుముందు మా బొల్లపల్లి స్వామి గారు చెప్పినట్టు 53% సర్పంచ్లను గెలవగలిగారు. 53% బీసీ బిడ్డలు సర్పంచ్ గెలవగలిగారు. ఇప్పుడు కూడా అంటున్నాం, ఈ రెడ్డి రావులు వాళ్ళు 10% ఉన్నారు, వాళ్ళు 10%కే పరిమితం కావాలి. మిగతా ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతా స్థానాలన్నీ బీసీలే కావాలి. అందుకనే బీసీ ప్రజలారా ఓటు యుద్ధం మొదలుపెట్టండి. 11 తారీఖు నాడు ఆత్మసాక్షిగా ఓటు యుద్ధం, ఓటు అనే ఆయుధాన్ని చేతబట్టి అగ్రకుల ఆధిపత్య దొరల ఇవాళ పటేళ్ల పాలనను పాతిపెట్టడానికి ఓటు అనే ఆయుధంతో ఒక్క పోటు పొడిస్తే బీసీ బిడ్డలను గెలిపించుకోవడం ద్వారా
తెలంగాణలో మన రాజ్యానికి పునాదులు పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి 11వ తారీఖు నాడు జరిగేటువంటి ఈ ఓట్ల యుద్ధంలో బీసీలు ధర్మయుద్ధం చేయండి, రాజకీయ యుద్ధం చేయండి. బీసీలు తమ ఓటు తాము వేసుకోవడం ద్వారా ఇవాళ ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారానికి పునాదులు పడతాయి. ప్రస్తుతం బీసీల పార్టీ లేదు కాబట్టి ఇవాళ మీరు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలో ఉన్న బీసీలను గెలిపించుకోండి. మళ్ళీ వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి 100% మన బీసీల పార్టీ ఉంటుంది. అప్పుడు మన పార్టీ మన ఓట్లు మనం వేసుకొని ముఖ్యమంత్రిని మనమే అయిదాం. సర్పంచు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు బీసీలమే కాద్దాం. పాలితులుగా ఉన్నటువంటి బీసీలం పాలకులుగా ఎదుగుదాం. దానికోసం కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఓట్లు, బీసీల ఓట్లు, బీసీల ఓట్లు, మేమెంతో మాకెంత, మాకెంత, మాకెంత. మీరు లేచిన వచ్చే ఎన్నికల నాటికి బీసీలకు ఒక రాజకీయ వేదిక ఉంటుంది. ఇప్పుడు బీసీలకు ఒక రాజకీయ వేదిక మేము ఏర్పాటు చేయలేదు కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలు మా బిడ్డలు, మా రక్త సంబంధికులు. కాబట్టి వాళ్ళని గెలిపించుకోవడమే మా ప్రథమ కర్తవ్యం. మీరు నిలబడడం జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత. బీసీల ఓట్లు, ఓటు మనదే, సీటు మనదే, ఓటు మనదే, సీటు మనదే, మేమెంతో మాకంత, మేమెంతో మాకంత. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఓటు మనదే, సీటు మనదే, ఓటు మనదే, సీటు మనదే, ఓటు మనదే, సీటు మనదే. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీల ఓట్లు, బీసీల ఓట్లు, బీసీల ఓట్లు, బీసీల. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల ఖచ్చితంగా, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల ఖచ్చితంగా, ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల ఖచ్చితంగా ఓటు అనే ఆయుధంతో, ఓటు అనే ఆయుధంతో, ఓటు అనే ఆయుధంతో బీసీల ఐక్యత చాటుదాం. బీసీల రాజకీయ ఐక్యతను, మున్సిపల్ ఎన్నికల్లో బీసీల రాజకీయ ఐక్యతను. ఓటు మనదే, ఓటు మనదే, సీటు మనదే, మేమెంతో మాకంత, మేమెంతో మాకంత. పోరాడుదాం చట్టసభలో రిజర్వేషన్ల సాధన కోసం, పోరాడుదాం, పోరాడుదాం. సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, సాధిద్దాం, సాధిద్దాం. సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, సాధిద్దాం, సాధిద్దాం. జరిగే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీల ఓట్లు బీసీలకే వేయాలని కోరుతూ ఈరోజు బీసీజేఏసీ చైర్మన్ జాదుల సీనన్న ఆధ్వర్యంలో బీసీ కార్యాలయంలో సమావేశం జరుగుతుంది. ఈరోజు జనరల్ స్థానాల్లో పెద్ద ఎత్తున బీసీలు మున్సిపల్ ఎన్నికల్లో నిలబడ్డారు. కావున ఈరోజు అన్ని పార్టీలు కూడా బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నాయి, కానీ వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని పార్టీలు విఫలమైనాయి. కావున ఈరోజు మనం ఏ పార్టీ వాళ్ళని చూడకుండా బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఐక్యమై ఓటు మనదే, సీటు మనదే అనే నినాదంతో బీసీల ఓట్లు బీసీలకే వేయాలని పెద్ద ఎత్తున పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు బీసీజేఏసీ ఆఫీసులో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు, బీసీల భవిష్యత్ కార్యాచరణపై బీసీ విద్యార్థి జేఏసీ, బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జాదుల శ్రీనన్న గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ మన గుజ్జ కృష్ణ గారు, అదేవిధంగా మహిళా నాయకులు, విద్యార్థి యువజన నాయకులందరికీ, మరి మీడియా పాత్రికలందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాం. ఈ మున్సిపల్ ఎన్నికలు ఏదైతున్నాయో 11వ తారీఖు నాడు జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో ప్రతి ఒక్క బీసీ పార్టీలకు అతీతంగా మన బీసీ బిడ్డలని మనము ఓటేసుకొని మన ఆత్మగౌరవాన్ని, మన రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంపొందించుకొని ఈ యొక్క రాజకీయ పార్టీలకు బీసీల సత్తా చాటాలని, అదేవిధంగా ఇద్దరు బీసీలు పోటీ చేసినప్పుడు బీసీ వాదంపై ఎవరైతే పనిచేస్తారో అలాంటి బీసీ నాయకుని ఎన్నుకోవాల్సిందిగా బీసీ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
గత ప్రభుత్వం కూడా బీసీలని ప్రాతినిధ్యం తగ్గించడంలో విఫలమైంది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా బీసీల ప్రాతినిధ్యం తగ్గించడం కూడా విఫలమైంది. కాబట్టి మొన్న సర్పంచ్ ఎన్నికలలో అనూహ్యంగా 17% సర్పంచ్ రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు దాదాపు 55% బీసీల యొక్క సత్తాను చాటిరు. కాబట్టి అదే స్ఫూర్తితో బీసీలు కూడా రేపు జరగబోయే 11 తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికలలో, కార్పొరేషన్ ఎన్నికలలో బీసీలు అంతకు రెట్టింపుగా ఒక 70% మన యొక్క ప్రాతినిధ్యం పెరిగి ఈ రాజకీయ పార్టీలకు ఈ గెలుపు గుర్రాలని అనుకుంటా అగ్రకులాల అభ్యర్థులకు కొమ్ముగాస్తున్న ఈ రాజకీయ పార్టీలకు చెంప చెల్లువని అనిపించే విధంగా బీసీలు అగ్రకులాల నుంచి పాటించేటువంటి అభ్యర్థుల నుంచి వెళ్ళి డబ్బులు తీసుకోండి, మంచిగా మన వాళ్ళకు మాత్రం ఓటేసి మన యొక్క చిత్తశుద్ధిని చాటుకున్నప్పుడు మాత్రమే ఈ రాజకీయ పార్టీలకు భయం భక్తితో ఉంటాయి చెప్పేసి ప్రజలారా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క ఎన్నికలతోనూ మాత్రమే బీసీ వాదం ఇంతటితో అయిపోలేదు, ఇది ఆరంభం మాత్రమే. రేపు ఈ జరగబోయే ఏదైతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో కూడా బీసీలు వారి యొక్క సత్తా చాటుతూ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల 2028 ఎన్నికలలో కూడా బీసీల ప్రాతినిధ్యం కూడా ఎక్కువ శాతంలో పెరగాలంటే ఈ ఎన్నికలు మనకు ఒక ప్రాథమిక మెట్టుగా ప్రాథమిక మెట్టుగా మనం అనుసరించుకోవాలి. కాబట్టి ప్రజలారా, ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మన వాటను మొత్తం అనుభవించింది అగ్రకులాలకు సంబంధించిన ఆ వర్గాలు. కాబట్టి మీరు పార్టీలకు బానిసలు కావద్దు. మీరు ఒకటే మాట, బీసీ అభ్యర్థి ఉంటే చాలు కళ్ళు మూసుకొని మనం ఓటేయాలి, అప్పుడు మాత్రమే ఈ పార్టీలకు బుద్ధి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని కొనసాగిస్తూ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీసీ భవన్లో జరుగుతున్నటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, సభాధ్యక్షులు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు, సభాధ్యక్షులు బీసీ విద్యార్థి జేసీ నాయకులు బుల్లెపల్లి స్వామి గౌడ్ గారు, అలాగే జాజుల లింగం గౌడ్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ గారు, మాదేశి రాజేందర్ గారు, కుల్కచర్ల శ్రీనివాస్ గారు, తారకేశ్వరి గారు, శ్రీనివాస్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, మిగతా మిత్రులందరూ కూడా, పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పత్రికా సమావేశం, మీడియా సమావేశం పెట్టుకునే ముఖ్య ఉద్దేశం ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలలో 10 కార్పొరేషన్లలో ఈ నెల 11వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, గత సర్పంచ్ ఎన్నికల్లో, మొన్న 2 నెలల కింద జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీ వాదాన్ని బలపరిచే విధంగా, బీసీ వాదాన్ని ఎక్కువగా అందరం కూడా ఏకంగా అయ్యి గ్రామాలలో, మండలాలలో ప్రతి ఒక్కరు కూడా 50% పైచీలకు బీసీ సర్పంచ్లను ఏ విధంగా అయితే గెలిపించారో అదే స్ఫూర్తితో, అంతకంటే రెట్టింపు స్ఫూర్తితో ఇవాళ మనం ఖచ్చితంగా రేపు 11వ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 100కు 100% మన బీసీ ఓట్లు మన బీసీ అభ్యర్థులకే వేసుకోవాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ మున్సిపల్ ఎన్నికలలో మనం కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాం, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్కి ఓటేస్తే మంచిది, ఓటేయకపోతే మమ్మల్ని ఏమని అంటారేమో, రేవంత్ రెడ్డి గద్దె కూలిపోతుందేమో, ప్రభుత్వం కూలిపోతేమో ఆలోచన అపోహలు పడుతూ, ఇది మన ఆత్మగౌరవానికి, మన నాందికి, బీసీ వాదానికి ఇది తొలిమెట్టిగా భావిస్తూ ఉన్నాము. మన ఓట్లు మనం వేసుకోవాలి. మనం పార్టీల కోసం ఆలోచన చేస్తే, పార్టీలకు ఓట్లు వేస్తే పార్టీలు మనకు చేసేది ఏం లేదు. మనము పార్టీకి ఓటు వేయకున్నా కానీ పార్టీలు, ప్రభుత్వాలు కూలిపోయేది కూడా ఏం లేదు. నేనేమంటున్నా అంటే, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మనము మన ఓట్లు వేసుకుంటే మన నినాదం బలపడుతుంది, మన ఆత్మగౌరవం బలపడుతుంది, మన వాదం బలపడుతుంది. ఈ మన వాదం బలపడితేనే ప్రభుత్వాలకి తెలిసి వస్తుంది. ప్రభుత్వాలకు ఎప్పుడైతే తెలిసి వస్తుందో అప్పుడే మన వాదము బీసీల మీద కనీసం చిత్తశుద్ధి ఉండి, ఏదో బీసీ కమిషన్ వేయడమో, లేకపోతే బీసీలకి సప్లైన్ వేయడమో, బీసీల అభివృద్ధి కోసం ఆలోచన చేయడమో, ఏదో ఒకటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా ఉంటుంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకి ఇచ్చినటువంటి ఓటు అనే
హక్కు ద్వారా ఓటనే చైతన్యం ద్వారానే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా బీసీ సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్బండ వర్గాలు కూడా ఏ పార్టీలని చూడకుండా ఎక్కడైనా సరే మన బీసీ అభ్యర్థులను, ఎస్సీ అభ్యర్థులను, ఎస్టీ అభ్యర్థులను మన వాళ్ళని గెలిపించుకోవాలి. మన వాళ్ళని గెలిపించుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీలు పక్కన పెట్టండి, జెండాలు పక్కన పెట్టండి, ఎజెండాలు పక్కన పెట్టండి, అన్ని పక్కకు పెట్టి మనం ఒకటే నినాదం, ఒకటే ఆత్మగౌరవం, ఒకటే పోరాటం. మన వాదం బీసీ వాదం. మనం గత మండల్ కమిషన్ నుంచి కూడా మనం ఆ రోజు నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటికి కూడా మనకు అన్యాయం జరుగుతూ ఉన్నది. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు అని అంటే 60% ఉన్న బీసీలకు ఇది సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడైనా మనము సోయి తెచ్చుకొని ఆలోచన చేసి మన ఓట్లు మనం వేసుకోవాలి. మనం వేసుకున్నట్టయితే మనం పాలించే వాళ్ళం కావాలి, గద్దెనెక్కే వాళ్ళం కావాలి. మనం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మనం ఎదగాలంటే ఓన్లీ ఒకటే మార్గము, ఓటు అనే చైతన్యం ద్వారానే. ఓటు 4 గోడల మధ్యలో ఖచ్చితంగా మనము నిజమైన అభ్యర్థికి, మన అభ్యర్థికి గెలుపు గుర్రాలు మనం కావాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ యావత్ తెలంగాణ ప్రజలకు మరొకసారి చేతులు జోడించి కూడా మొక్కుతూ ఉన్నాము. అయ్యా, ఇది మన ఆత్మగౌరవ పోరాటం. మా పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలంటే ఓటనే చైతన్యం ద్వారానే మీరు ఖచ్చితంగా మాకు మద్దతు తెలపాలనుకున్నా కానీ ఓటు మన బీసీలకే వేయాలి. అగ్రవర్ణాలకు వెన్నుపోటు ఓడవాలన్నా కానీ మన ఓటు మనమే వేసుకోవాలి. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈ ఓటు ద్వారా మనకి మన ఆత్మగౌరవం బలపడుతుంది, మన బీసీ వాదం బలపడుతుంది. మరొకసారి గుర్తు చేస్తూ మనం ఎంతున్నామో మనకు అన్ని సీట్లు రావాలి. మనం 60% ఉన్నాం కాబట్టి 60% ఖచ్చితంగా కౌన్సిలర్లు మనమే కావాలి, మేయర్లు మనమే కావాలి, చైర్మన్లు మనమే కావాలి, కార్పొరేటర్లు కూడా మనమే కావాలి. మనము దయచేసి ఆలోచన చేయండి. జై బీసీ, జై జై బీసీ, మేమెంతో మాకంతా. మీరు ఏమని చెప్తున్నాం అంటే ఈ యొక్క బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయం నుంచి అగ్రకులాలు డబ్బులు ఇస్తే తీసుకోండి, డబ్బులు అయితే వద్దనట్లేదు. బీసీలు అగ్రకులాల దగ్గర డబ్బులు తీసుకోండి, ఏమైనా తీసుకోండి, కానీ ఓట్లు మాత్రం మీరు వేసేటప్పుడు బీసీలకు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు మనం అగ్రకులాలకు ఓట్లు వేసినాం, ఇప్పుడు వాళ్ళని గల్లపట్టి అడుగుతాం. ఇన్ని రోజులు మిమ్మల్ని, మీ తాతల్ని, మీ తండ్రులని మేము ఎన్నుకున్నాం కౌన్సిలర్గా, మేయర్లుగా, చైర్మన్గా, ఎమ్మెల్యేలుగా. ఇప్పుడు మా బీసీ పీట నిలబడాడు కాబట్టి మా బీసీలను ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళని అడుగుదాం, వాళ్ళ ఓట్లు మనం వేసుకుందాం. అంతేకాకుండా డబ్బులకో తాయిలాడకో కక్కుర్తి పడి మేము వాళ్ళ డబ్బులు తీసుకున్నాం కదా వాళ్ళకే ఓటు వేయాలి, వాడు ఇస్తే ఇస్తాడు. ఓటుకు 5,000 ఇచ్చినా 6,000 ఇచ్చినా 5 సంవత్సరాలకు 5,000 లెక్కేసుకుంటే రోజుకు 1 రూపాయి కూడా రాదు. కాబట్టి బీసీ మిత్రులారా, బీసీ ఓటర్లారా, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరో ప్రభంజనం, బీసీ ప్రభంజనం రాబోతుంది. జాదుల సీనన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల ఈరోజు అన్ని పార్టీలు కూడా భయపడి మనకు 53% టికెట్లు కేటాయించినాయి. ఈ 53% టికెట్లు కేటాయించినాయి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా 42% రిజర్వేషన్లు, మనం 42% రిజర్వేషన్ల కోటా దాటి 53% రిజర్వేషన్లకు వచ్చినామంటే ఈరోజు మన బీసీ సంఘాల పోరాట ఫలితం ఉన్నది. కావున ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి బీసీ ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏమన్నా తీసుకోండి, ఓటు వచ్చే కదా అగ్రకులాలను, రెడ్లను చూసి మనం సోయి తెచ్చుకోవాలి. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మావోడని వాళ్ళకు ఓట్లు వేసుకుంటారు. అదే పద్ధతినే మన బీసీలు కొనసాగి వాడు ఏడ నుండి మనోడు మన పార్టీలు గీటీలు చేద్దానై బీసీ వాడు నిలబడ్డా లేదా బీసీ వాడు ఎవడన్నా కానీ పోయి మన బీసీ వానికే పోయి ఆ బ్యాలెట్ పాత్రలు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మహిళా సంఘం నాయకులు తారకేశ్వర్ గారిని మాట్లాడాలి. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షులు జేఏసీ చైర్మన్ శ్రీ జాజుల శ్రీనన్న గారికి మరియు గుజ్జకృష్ణన్న గారికి, నా తోటి సోదరులకి, ప్రతి ఒక్కరికి ఉద్యమమే వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పేది జనాభా కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా లెక్కలు తీసింది. జనాభా లెక్కలు తీసి మన జనాభా తీసి 60%గా ఉన్నాం కాబట్టి అందరినీ అగ్రకుల నాయకులని వాళ్ళ పార్టీల్లో అన్ని ముఖ్య స్థానాల్లో వాళ్ళని పెట్టుకుంది. ఎందుకు అనంటే ఎవరెవరు ఏ స్థానాల్లో ఉంటకి తన వాళ్ళకి ఉపయోగపడతారో ఆ స్థానాల్లో వాళ్ళకి కేటాయించుకున్నారు. కాబట్టి మన బీసీ బిడ్డలు ఎక్కడైనా సరే ఇండిపెండెంట్గా నిల్చున్నా, పార్టీ పరంగా నిల్చున్నా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళు ఏమి ఇచ్చినా మనం తీసుకోవాలి, జేజేలు కొట్టాలి. ఓటు మాత్రం మన బీసీలకే వేయాలి. వాళ్ళు మనకి ఎలా దొంగ దెబ్బ తీసినారో మనం కూడా అలాగే దొంగ దెబ్బ తీసి మన బీసీ సత్తా ఏందో నిరూపించుకోవాలి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇండిపెండెంట్గా ప్రతి ఒక్క బిడ్డ నిల్చోవాలి, బీసీ బిడ్డ నిల్చోవాలి, మన సత్తా ఏందో నిరూపించుకోవాలి.
అన్న ముందు ఇంకా ఏ సమావేశంలో కానీ అన్న అడుగుదాడల్లో నడుస్తామని చెప్పేసి కోరుతున్నారు. జై బీసీ. ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు బీసీజేఏసీ కన్వీనర్ జాదుల లింగంగౌడ్ గారు, అదేవిధంగా సభ సమన్వయకర్త బొల్లెపల్లి స్వామిగౌడ్ గారు, విద్యార్థి జేఏసీ చైర్మన్, ముఖ్య అతిథులు, గత 3 దశాబ్దాలుగా బీసీల గొంతుకై ఈ దేశంలో ప్రజా సమస్యల మీద నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి బీసీజేఏసీ చైర్మన్ అన్న జాదుల సీనన్న గారికి, అదేవిధంగా వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణన్న గారికి, అదేవిధంగా మన మాదేశ్ రాజేంద్ర అన్న గారికి, తారకేశ్వర్ గారికి, వెంకటేష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ప్రజలకు మా అభిప్రాయాలను, మా సూచనలను ప్రజలకు తెలియపరచడానికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో మేమెంతో మాకంతా వాటా కావాలనే నినాదంతోన ఈరోజు బీసీ సంఘాలుగా పోరాటం జరుగుతూ ఉన్నది. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రిజర్వేషన్లో మోసం చేయడం, ఇచ్చినటువంటి జీవోలను అడ్డుకొని బీసీలకు రిజర్వేషన్లు దక్కొద్దని చెప్పి మరి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, మరి ఇంకొక పార్టీ జాతీయ లెవెల్లో పార్లమెంట్లో చట్టం చేసి చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చోట ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ పార్టీ, అన్ని పార్టీలు కూడా బీసీలకు మోసం చేస్తున్న తరుణంలో ఈరోజు బీసీ సంఘాల పోరాటం వల్ల ఈ తెలంగాణలో బీసీల్లో చైతన్యం వచ్చింది. సామాజిక తెలంగాణ లక్ష్యంగా మేమెంతమందినో మాకంత వాటాలు కావాలని చెప్పి, స్వయం పాలన కోసం సామాజిక తెలంగాణ కావాలి, మేమింత జనాభా ఉన్నప్పుడు మేము ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు అని చెప్పి ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కొంత చైతన్యం తీసుకురావడం జరిగింది. ఈ చైతన్యంలో భాగంగా రేపు 11వ తారీఖు నాడు జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైతే ఓపెన్ సీట్లలో, ఓపెన్ వార్డుల్లో, జనరల్ సీట్లలో నిలబడ్డటువంటి బీసీలను గెలిపించుకునే బాధ్యత ఈరోజు బీసీల మీద ఉన్నది. ఒక్క బీసీలే కాదు, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రకులాల్లో పేదలున్న సబ్బండ వర్గాలందరూ కూడా మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతోన ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈరోజు సబ్బండ కులాల మీద ఉన్నది. మెజార్టీ కులాలుగా దేశంలో అయినా రాష్ట్రంలో అయినా మెజారిటీ బీసీ కులాలు ఉన్నప్పుడు ఈ కులాలకు అధికారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మిగతా కులాలకు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ సీట్లలో ఎస్సీ అభ్యర్థులకు బీసీలు సబ్బండ వర్గాలు ఓట్లేసి గెలిపిస్తున్న తరుణంలో బీసీలకు రాజకీయ అధికారం దక్కనప్పుడు కొన్ని పార్టీలు ఇస్తామన్నటువంటి పార్టీలు ఇవ్వకపోగా మిగతా పార్టీలు అడ్డుకునేటువంటి సమయంలో ఈరోజు కొంతమంది బీసీలు, ఎందుకంటే ఎంతో కొంత చైతన్యమైన వాళ్ళు జనరల్ స్థానాల్లో పోటీ చేసి మా సత్తా ఏందో నిరూపిద్దాం, మా జనాభా తగ్గ సీట్లు మేము తీసుకుంటామని చెప్పి నిక్కచ్చిగా ధైర్యంగా జనరల్ సీట్లలో నిలబడ్డటువంటి బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఉందని చెప్పి కోరుతూ, ఆ దిశగానే ఈరోజు బీసీ సంఘాలుగా గత 8 రోజులుగా వివిధ మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో బీసీ సంఘాలుగా విస్తృత ప్రచారం జిల్లా లెవెల్లో ఎక్కడికెక్కడ కూడా అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ఒకటే బీసీ సంఘాల విజయం కూడా, పోరాటం కూడా బీసీలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో మరి కీలకమైనటువంటి స్థానిక సంస్థల్లో గెలిపించుకొని మన వాటాను మనమందరం కూడా సాధించుకుందామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఈరోజు ఉదాహరణకు ఒక మున్సిపల్ కౌన్సిలర్గా గెలవాలంటే 2000 ఓట్లలో అగ్రవర్ణాలకు కేవలం 150 నుంచి 200 ఓట్లే ఉంటాయి. అందులో బీసీ ఓట్లు 1000 నుంచి 1200 ఉంటాయి. అయినా జనరల్ స్థానాల్లో 100-150 ఓట్లలో గెలుస్తున్నారు. అంటే ఏంది, బీసీలలో ఐక్యమత్యం లేక, బీసీలలో నాకెదిలే కులాల మధ్యన ఉన్నటువంటి గొడవల వల్ల ఆ కులం ఈ కులం అని వేరీ చేసుకోవడం వల్ల మనం వెనకబడిపోతా ఉన్నాం. కులాలకు అతీతంగా బీసీలంతా ఐక్యమై ఆ 1200 ఓట్లు ఒక్క సైడ్ కొడితే అని డిపాజిట్ కూడా రాదు. దయచేసి మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో నిలబడుతున్నటువంటి బీసీ
అభ్యర్థులకు బీసీ ఓటర్లందరూ దయచేసి మీరందరూ ఏ పార్టీలలో ఉండండి, మన తల్లిదండ్రులు ఆ పార్టీ, మా నాన్నది ఆ పార్టీ, మాది ఈ తోక పార్టీ ఈక పార్టీ అని కాకుండా పార్టీలు గీటీలు జనతానై పార్టీలకు అతీతంగా బీసీలంతా ఐక్యమై అగ్రకులాలు ఇచ్చే డబ్బులు తీసుకుందామా వద్దా అనే కొంతమంది మీమాంసలు ఉంటారు, తీసుకోండి. వాడికి ఏం పుణ్యానికి వచ్చిన డబ్బులే, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీల డబ్బులే ఆయన దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులు బాధ్యతగా తీసుకోండి, కాదు ఇంకో 1000-2000 ఎక్కువ అడుకోండి. అవన్నీ పుణ్యానికి వచ్చిన సొమ్మే మొత్తం సంపాదించి పెట్టింది. ఖచ్చితంగా బీసీలను గెలిపించుకొని బీసీల ఆత్మగౌరవాన్ని చట్టాలే మేమెంతో మాకంతా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి మన ఓటు మనం వేసుకున్నప్పుడే బీసీలలో ఐక్యమత్యం వస్తుందని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగే ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.